మురళీ మనోహర్ గారు ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ వారు మాట్లాడేటప్పుడు కూడా ఈ లవ్ జిహాద్ విషయంలో ఓసీ అమ్మాయి అయితే ఇంత డబ్బు, ఫలానా అమ్మాయి అయితే ఇంత డబ్బు అని కేటగరైజ్ చేసుకొని పెట్టుకున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు ఇలాంటి టాపిక్ మాట్లాడినప్పుడు మనకు కూడా కొంతమంది ఇప్పుడు ఇస్లాం తరఫున సిన్సియర్గా ఉన్న కామన్ మ్యాన్ ఉంటాడు. వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళకు కొంత ఇబ్బంది కలుగుతుంది ఈ విషయంలో. మమ్మల్ని ఎందుకు అంటున్నారు అనే విషయంలో. ఈవెన్ నేను ఒక్కోసారి కామెంట్స్లో కూడా చదువుతూ ఉంటాను. సో రఘునందన్ గారు మీరెందుకు ఇలా చెప్పారు అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. అయితే నేను దానికి రీజన్ చెప్పాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఇస్లాంని కాదు, ఈ పొలిటికల్ ఇస్లామిక్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, ఈ లవ్ జిహాద్ లాంటివి, టెర్రరిజం లాంటివి అండ్ కన్వర్షన్స్ లాంటివి, వాటిని మనం వ్యతిరేకిస్తున్నామని క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఈ సెన్సిటివిటీని కూడా మనము ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక కామన్ ఇస్లాం ప్రాక్టీషనర్ కూడా సిన్సియర్గా దీన్ని వ్యతిరేకించాలా? ఎట్లా అర్థం చేసుకోవాలి తను కూడా? ఈ ప్రశ్న ఏదైతే వేస్తున్నారో దీంట్లో రెండు రకాల మనుషులు ఉన్నారు. నిజాయితీగా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. రెండవ వాళ్ళు ఏంటంటే వ్యూహాత్మకంగా ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నించడం వల్ల మీరు ఇంకోసారి ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు అనేది ఒక సంకేతం మీకు ఇస్తున్నారు. కనుక నేనేమంటున్నా అంటే అలాంటి వ్యూహాత్మకంగా మాట్లాడే వాళ్ళని మీరు పట్టించుకోకండి. కానీ నిజాయితీగా అడిగే వాళ్లకు ఒకటే సమాధానం ఏంటి అంటే, ఇస్లాం నిజాయితీగా పాటించేటువంటి ముస్లింల గురించి ఏ ప్రశ్న లేదు. ఇక్కడ ఎవరు మనం ప్రశ్నించలేదు. కానీ ఇస్లాంను అడ్డం పెట్టుకొని చేస్తున్న వ్యవహారాలను ప్రశ్నిస్తున్నాం. కనుక మతము మిస్యూజ్ అవుతోంది. ఈ మిస్యూజ్ అనే దాన్ని మాత్రమే మనం ప్రశ్నిస్తున్నాం. కనుక ప్రశ్నించకపోతే ఎట్లా? పోనీ దానికి ఆధారాలు ఉన్నాయి. పిఎఫ్ఐ బ్యాన్ చేశారండి. పిఎఫ్ఐ చాలా గొప్ప సంస్థ కదా ఈ దేశంలో. చాలా వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తున్నాము, ఎకానమీ ప్రమోట్ చేస్తున్నాం, ఇవన్నీ చెప్పారు చాలా గొప్పగా. కానీ వెనకాల జరిగిన అన్ని కూడా చర్యలు బయటకు వచ్చాయి కదా. ఫారిన్ ఫండింగ్ వచ్చింది కదా. కనుక ఇస్లాం ను పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం ఉందండి. ఇస్లామిక్ టెర్రరిజం అని అంటున్నారు. మీకు బాధ అనిపిస్తలేదా అట్లా అన్నప్పుడు? ఇస్లామిక్ టెర్రరిజం కు మతం ఉండొద్దు కదా, దాన్ని ఇస్లామిక్ టెర్రరిజం అని అంటున్నారు కదా. కనుక ఇలాంటివి మీరే ప్రశ్నించాలని, మేం కాదు, మీరు ప్రశ్నించాలనేది నేను వాళ్ళని అడుగుతున్నా. మీరు ప్రశ్నించండి, మీకు చెడ్డ పేరు వస్తుంది, మిమ్మల్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇంకోటి అండి, ప్రపంచం అంతా రగ్గారు, ప్రపంచం అంతా కూడా ఈరోజు పెద్ద సమస్య ఏంటంటే వలసలు, పెద్ద ఎత్తున వలసలు జరుగుతున్నాయి. అమెరికాకు వలసలు పెరిగిపోయినాయి, ఇంకా యూరోప్ కు వలసలు పెరిగిపోయినాయి, ఇంగ్లాండ్ కు వలస వస్తున్న వాళ్ళంతా ఎవరు రగ్గారు? ముస్లింలే. ముస్లింలు రెండు రకాలు ఉన్నారు. బాధ పెట్టేవాడు ఒకడు ఉంటే బాధితుడు ఒకడు. కనుక బాధితుడు పారిపోతున్నాడు. ఇస్లామిక్ కంట్రీస్ నుంచే పారిపోతున్నారు, గుర్తుపెట్టుకోండి. నాన్ ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ఎందుకు దెర్ ఇస్ నో ఇమిగ్రేషన్, దెర్ ఇస్ నో అది ఫ్లో, అది ఎందుకు లేదు అది అని అంటే అక్కడ సమస్యలు లేవు. ఇస్లామిక్ కంట్రీస్ లోనే సమస్యలు ఉన్నాయి. కనుక వాళ్ళు పారిపోతున్నారు. పాకిస్తాన్ నుంచి ఎవరైనా ఇండియాకు రావాలని కోరుకుంటారు. బంగ్లాదేశ్ లో ఉండే ముస్లిమ్స్ ఇండియాకు రావాలని కోరుకుంటారు. ఇండియాలో ఉన్న ముస్లింలు బంగ్లాదేశ్ కు పోవాలని ఎవరైనా కోరుకుంటారు గారు? మరి ఇస్లామిక్ కంట్రీ కదా అది. ఎందుకు అలా అంటే, ఇస్లాం ఎక్కడ ఉందో అక్కడ శాంతి లేదు, మనశ్శాంతి లేదు మనుషులకు. అలా చేశారు మీరు. రక్తపాతం ఉంది. అది హమాస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పాలస్తీనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. బట్ వేర్ ఎవర్ దెర్ ఈజ్ ఇస్లాం, దెర్ ఈజ్ నో పీస్ అని. కనుక ఎందుకంటే మీరు టెర్రరిజం ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మనుషులనే కాదు. కనుక ఒసామా బిన్ లాడెన్ ఒక దగ్గర పుడతాడు టెర్రరిస్ట్ గా, ఒక దగ్గర షెల్టర్ తీసుకుంటారు ఇస్లామిక్ కంట్రీలో. కనుక వీళ్ళందరికీ షెల్టర్ ఎక్కడ దొరుకుతుంది? జోన్స్, ఇస్లామిక్ జోన్స్ అండ్ ముస్లిమ్స్ ఉన్న దగ్గరనే దొరుకుతుంది. ఎందుకు స్లీపర్ సెల్స్ పాత బస్సులోనే ఉంటాయి? ఇంకా ఎందుకు సికింద్రాబాద్ లో ఉండవు స్లీపర్ సెల్? సేఫ్ జోన్ అని. టెర్రర్ కు సేఫ్ జోన్ ఏంది అంటే వేర్ దెర్ ఆర్ ముస్లిమ్స్ ఇన్ బిగ్ నంబర్. అందుకే 100 హిందూ కుటుంబాల మధ్య ఒక్క ముస్లిం కుటుంబం హాయిగా బతుకుతుంది. నేను చెప్తున్నాను, దీన్ని కాంట్రడిక్ట్ చేయమనండి ఎప్పుడైనా. ఒక్క హిందూ కుటుంబము 10 మంది ముస్లిం కుటుంబాల మధ్య బ్రతుకుతుందా? హాయిగా మనశ్శాంతితో ఉండగలుగుతుందా? ఎందుకు అలా అనేది నా ప్రశ్న. కనుక ఇది ఇస్లాంను ప్రశ్నించినట్టు కాదు. ఈ మైండ్ ఇస్లాం పాలిటిక్స్ ను ప్రశ్నిస్తున్నా. పొలిటికల్ ఇస్లాం అన్నది ఊరికే కాదు. ఇస్లాం ను బ్లేమ్ చేయడం లేదు యోగి ఆదిత్యనాథ్, పొలిటికల్ ఇస్లాం ను మాత్రమే బ్లేమ్ చేస్తున్నారు. అందుకే దీని మీద చర్చ జరగాలి రగ్గారు.
ఇక్కడ ఇంకొక విషయం సార్. అయితే టెర్రరిస్ట్‌లకు ఫండింగ్ చేస్తున్నాము అంటున్నారు గదా! ఏ టెర్రరిస్ట్‌కు? తాలిబాన్‌కా? లేకపోతే ఇంకెవరికైనా ప్రూఫ్ చూపెట్టండి అంటున్నారు. ఈ ప్రూఫ్ చూపెట్టండి అంటే నిజంగా గూడా ఈ చంగూర్ బాబానే చూపెట్టాలా ప్రూఫ్‌గా? ఎట్లా ఉంది ఇప్పుడు ఈయన పాత్ర? ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్ అయిందేమో పిఎఫ్ఐ నేను చెప్పాను ఇంతకు హ్మ్. మొదలు. హ్మ్. ఇంకా అలాగే మిగతా అందరూ కూడా చెంగూరు బాబా దగ్గర నుంచి మిగతా అందరూ కూడా హ్మ్. అందరి దగ్గర ఆధారాలున్నాయి. ప్రభుత్వం దగ్గర అవసరమైనప్పుడు కోర్టులో తప్పకుండా చెప్తుంది. హ్మ్. ఊరికే యోగి ఆదిత్యనాథ్ ఊరికే అనుకోలేదు. తన దగ్గర ఆధారాలు పెట్టుకున్నాడు. రేపు హ్మ్. కోర్టులో మీరు కేసు ఏయకుండా ఉంటారా? తప్పు లేకపోతే హ్మ్. తప్పకుండా ఏస్తారు గదా! అవును. ఏసినప్పుడు జవాబు చెప్పుకోవాల్సొస్తది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేస్తాం అనేవాళ్ళు హ్మ్. చేయండి. హ్మ్. చేసినప్పుడు మీరు అక్కడ ఆధారాలతో కోర్టులో నిలబడాలి. హ్మ్. కనుక ఇది యాంటీ నేషనలో లేకపోతే యాంటీ ఇదో యాంటీ ముస్లిం అనన్నా కనీసం ప్రూవ్ చేయాల్సొస్తది ఆధారాలతోటి. హ్మ్. కనుక ఆర్ఎస్ఎస్ ఇన్ని రోజుల నుంచి కూడా ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు? అంటే హ్మ్. ఇది సాధ్యం కాని పని. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చేయదు అటువంటి పనులు. హ్మ్. అంటే మీరు మీరు చేస్తున్న వాళ్ళు ఉన్నారు మీ దగ్గర. మీరందరూ అని అనడం లేదు. హ్మ్. కొందరు చేస్తున్నారు. వాళ్ళకు మీరు షెల్టర్ జోన్స్ ప్రొవైడ్ చేయకండి. హ్మ్. మీరెందుకు ప్రొవైడ్ చేస్తున్నారు? ఎందుకు పాత బస్తీలో హ్యాపీగా ఉండగలుగుతున్నాడు వాడు? ఇంకో హ్మ్. దగ్గర ఎందుకు ఉండలేకపోతున్నాడు? కనుక ఇది ఎప్పుడు మీ 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 వేలు మిమ్మల్నే ప్రశ్నిస్తుంది. హ్మ్. కనుక ఇస్లామిక్ సోదరులు, ముస్లిం సోదరులు కూడా ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇస్లాంను పొలిటిసైజ్ చేస్తున్నారు. ఇప్పుడు హిందూ రాష్ట్రం అంటున్నాము రగ్ గారు. హ్మ్. హిందూ రాష్ట్రము లేకపోతే హిందూ జాతీయవాదము, ఆ! హిందూ రాజ్యం హ్మ్. అనేది అంటున్నాం. ప మనం ఒక భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని హిందూ కల్చర్ ఉన్న దగ్గరనే హిందూ రాష్ట్రం అని అంటున్నాం. హ్మ్. హిందూ రాష్ట్రం అంటే కొత్తగా ప్రకటించేది ఏం లేదు. ఇప్పుడున్నది హిందూ రాష్ట్రమే. అవును. అంటే హిందూ విలువలను పాటిస్తే చాలు. వాటిని పాటించడానికి గట్టి ప్రయత్నం జరుగుతుంది అంతే. అదే హిందూ రాష్ట్రం. ఓకే. కానీ ఇస్లామిక్ స్టేట్ గురించి ఎవరు మాట్లాడతలేరు. హ్మ్. ఇస్లామిక్ స్టేట్ కూడా ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎస్టాబ్లిష్ చేయాలనే ప్రయత్నం హ్మ్. జరుగుతుంది. హ్మ్. ఒక పాకిస్తాన్ ఒకటయింది, బంగ్లాదేశ్ అయింది, ఆఫ్ఘనిస్తాన్ అయింది, ఇంకా కొన్ని అయినాయి. ఇవన్నీ కలిపితే హ్మ్. ప్రపంచంలో ఒక ఇస్లామిక్ స్టేట్ అనేది వస్తది. మహమ్మద్ ప్రవక్త దీంట్లో అని చెప్పేసి ఒక 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 బిలీఫ్ అది. యాహ్! కమ్యూనిస్టులు కూడా ఇటువంటి గుడ్డి విశ్వాసం ఉండేది వాళ్ళకు. ఏది ఎల్లలు లేని రాజ్యము, హ్మ్. ఏది ప్రపంచ కార్మికులారా ఒక్కటి కండి, హ్మ్. ఇలాంటి పిచ్చి స్లోగన్లు అన్నీ ఇచ్చారు. కానీ వాళ్ళే కొట్టుకొని చస్తారు. వాళ్ళే కమ్యూనిస్ట్ దేశం ఇంకో కమ్యూనిస్ట్ దేశంతో యుద్ధాలు చేస్తుంది. మన దేశంలో 100 కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే వాళ్ళకున్న లక్షణమే అది. ఒక్కటిగా ఉండలేరు ఎప్పుడు కూడా. కమ్యూనిజం ఈ సిద్ధాంతం ఒక్కటే గాని హ్మ్. సిపిఐ, సిపిఎం ఉంటది. మీ మధ్యన ఏం గ్యాప్ ఉంది అంటే ఏం చెప్పలేరు వాళ్ళు. చెప్పలేదు. ఒకటి కావాలని మీటింగ్స్ పెట్టుకుంటారు. ఇస్లామిక్ కూడా అంతే. హ్మ్. ఇస్లామిక్ పొలిటికల్ ఇస్లాం కూడా అటువంటిదే. తన్నుకుంటారు వాళ్ళు. ఏ హ్మ్. 2 దేశాలు కలిసి ఉండవు. హ్మ్. వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే కనుక హిందూ స్టేట్ మాత్రం అలాంటిది కాదే. ఇది ఒక కల్చరల్ కాన్సెప్ట్ ఇది. హ్మ్. కనుక ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఇంటర్నేషనల్‌గా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. కనుక భారతీయులందరూ కూడా ఈ నరేటివ్‌ని అర్థం చేసుకోవాలి. యోగి ఆదిత్యనాథ్ చెప్పినటువంటి పొలిటికల్ ఇస్లాం అనేది చిన్న విషయం కాదు. ఇది మనం చర్చ చేయాలి. ఓకే. చర్చ చేయడానికి వెనక్కి తగ్గొద్దు అనేది నా ఉద్దేశ్యం. ఉత్తరప్రదేశ్‌లో ఈ బ్యాన్‌ని ఆల్రెడీ చేశారు. మళ్ళీ దాని మీద ఎందుకు రచ్చ చేస్తున్నారు అంటూ ఇప్పుడు కాంగ్రెస్ గాని, కొంతమంది మైనారిటీ వర్గాలకు సంబంధించి పెద్దలు గాని అంటున్నారు. సో, అలా ఉండదు. హలాల్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే హరామ్ సర్టిఫికేట్ ఇస్తామా అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ దేశవ్యాప్తంగా గూడా ఈ సర్టిఫికేషన్ బ్యాన్ కావాలి అని చెప్పి ఇంకొక వర్గం మాట్లాడుతూ ఉంది. సో, దేశ భవిష్యత్తుకు సంబంధించి ఆలోచిస్తే ఏది ఉత్తమం అంటారు? నో. హలాల్ సర్టిఫికేషన్ అనేది చట్టవిరుద్ధమైంది రగ్గారు. ఒకటి హ్మ్. దానికి ప్రభుత్వం యొక్క అనుమతి ఏం లేదు. హ్మ్. ఇది సర్టిఫికేషన్ ఇప్పుడు అవును. మీరు చెప్పిన ఎఫ్ఎస్ఎస్ఏఐ కాకుండా ఇది ప్యారలెల్‌గా ఎఫ్ఎస్ఎస్ఏఐ నడుస్తుంది. తప్ప ఇంకెవరు కూడా ప్యారలల్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ రన్నింగ్ ఎ ప్యారలల్ గవర్నమెంట్. అంతే. అంతే. ఆ! నక్సలైట్లు గనుక మా ప్రభుత్వం ఉంది అని వాళ్ళు ఎట్లా చెప్తున్నారో అట్లాంటిది. హ్మ్. కనుక ఇది చట్టవిరుద్ధమైనటువంటిది. ఇది దేశమంతా కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. హ్మ్. కనుక టెర్రర్ ఫండ్ అవుతుందా లేదా తర్వాత విషయం. హ్మ్. కానీ ఇది చట్టవిరుద్ధమైంది కదా! ఇలాంటిది ఎవరికి వాళ్ళు ఏం ఏ ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలి అని సర్టిఫికేట్‌లు ఎవరికి వాళ్ళు ఇస్తే ఎట్లవుతుంది? దేశం ఎవరు నడపాలి? ఈ ప్రభుత్వం అనేది ఒకటుంది. హ్మ్. కనుక మనము ఎలాంటి ఆహారం తినాలి అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి గదా! మన ఆరోగ్య శాఖ ఉంది. ఇది నిర్ణయిస్తుంది. మీరు కాదు నిర్ణయించాల్సింది. హ్మ్. రేపు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వస్తే ఎవరు నిర్ణయించాలి? ఎటువంటి ఫుడ్ తినాలి? రూల్స్, రెగ్యులేషన్స్ ప్రభుత్వాలు ఇస్తాయి. కనుక ఈ ప్యారలల్ గవర్నెన్స్ ఏదైతే ఉందో మెల్లమెల్లగా అంతెందుకండి ఈ దేశంలో పొలిటికల్ ఇస్లాం యొక్క రిఫ్లెక్షన్స్ ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా మన కళ్ళకు కనపడేది. హ్మ్. మీరు ఈవినింగ్ నమాజ్ అయిందంటే ట్రైన్‌లో నమాజ్ చేస్తారు. రోడ్డు మీద నమాజ్ చేస్తారు. శుక్రవారం వచ్చిందంటే రోడ్ల మీద పెట్టుకుంటుంటారు. ఇదంతా ఒక రైట్ లాగా అయిపోయింది.
ఇదొక రైట్ ఉంటది. ఇంకొకరికి ఎవరికి అవకాశం ఉండదు. మీ ముందు నుంచి పోతే బ్యాండ్ కొట్టకూడదు. ఇవన్నీ రూల్స్, రెగ్యులేషన్. ఎందుకంటే 700 ఏళ్ల పరిపాలన గదా! అది ఇంకా ఇప్పటికి రుద్దపడుతుంది అన్నట్టు. కనుక మనము ఎలా అయితే బ్రిటిష్ కొలోనియలిజంకు వ్యతిరేకంగా పోరాడామో, లేకపోతే ఫ్రెంచ్ కొలోనియలిజంకు, పోర్చుగీస్ కొలోనియలిజం వ్యతిరేకంగా పోరాడాం. అలాగే ఇస్లామిక్ కొలోనియలిజంకు వ్యతిరేకంగా కూడా మనం పోరాడాం. ఇది మర్చిపోలేదు. మన చరిత్రలో ఇది తొలగించారు. మనల్ని చదవకుండా చేశారు. అది కూడా చెప్పాడు యోగి ఆదిత్యనాథ్. కనుక మనకు సెలెక్టివ్ హిస్టరీ మనతో చదివిపించారు. మన హిస్టరీ మనకు తెలియకుండా చేశారు. కనుక పొలిటికల్ ఇస్లాం అనేది ఎందుకు మన మైండ్ లో నుంచి వెళ్ళిపోయింది అంటే హిస్టరీ పుస్తకాల్లో ఇవి అన్ని కూడా మెన్షన్ చేయలేదు. కానీ చాలా చాలా గొప్ప విషయాలు చెప్పారు. చర్చనీయాంశం ఇది. దేశమంతా చర్చ చేయాల్సి